హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు దేని మీద దృష్టి పెట్టలేం కదా. నేను దేనిపైన దృష్టి పెట్టలేకపోతున్నాను. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. ఎవరైనా ఏ విషయం గురించైనా మనల్ని అడగనివ్వకుండా అడ్డు తగులుతూ ఉంటే వాళ్ళు నన్ను ఎందుకు అడగనివ్వరు అని అడుగుతాం కదా. Why don't they let me ask? Why don't they let me ask? కొందరు అబద్ధాలు చెప్పలేరు కదా. నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు. I already knew that you can't lie. I already knew that you can't lie. కొందరు చాలా తెలివిగా ఉంటారు కానీ వాళ్ళకి సోమరితనం ఉంటుంది కదా. అతను తెలివైన వాడు కానీ సోమరి. హీ ఈజ్ క్లెవర్ బట్ లేజీ. హీ ఈజ్ క్లెవర్ బట్ లేజీ. ఎవరైనా బస్సు దిగుతుండగా మనం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను బస్సు దిగడం నేను చూశాను. ఐ సా హిమ్ గెటింగ్ ఆఫ్ ద బస్. I saw him getting off the bus. ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందని తెలిస్తే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా కొన్ని విషయాలలో రాజీ పడతాం కదా. మీకోసమే నేను ఆమెతో రాజీ పడ్డాను. I compromised with her for your sake. I compromised with her for your sake. పనికిరాని వస్తువులన్నీ బాల్కనీలో పడేస్తే కొంతకాలానికి చెత్త పేరుకుపోతుంది కదా. బాల్కనీ మొత్తం చెత్తతో నిండిపోయింది. ద హోల్ బాల్కనీ ఈజ్ ఫిల్డ్ విత్ స్క్రాప్. ద హోల్ బాల్కనీ ఈజ్ ఫిల్డ్ విత్ స్క్రాప్. ఎవరైనా పుస్తకం చదువుతూ ఉంటే మీరు ఏ పుస్తకం చదువుతున్నారు అని అడుగుతాం కదా. విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్? విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్? ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వాళ్ళతో మాటల్లో పడిపోయి పేరు అడగడం మర్చిపోతాం కదా. మీ పేరు అడగడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు ఆస్క్ యువర్ నేమ్. ఐ ఫర్గాట్ టు ఆస్క్ యువర్ నేమ్. అలాగే నా కారు అమ్మేసి 4 నెలలు అయ్యింది అని ఇలా చెప్పాలి. It has been 4 months since I sold my car. It has been 4 months since I sold my car. ఎవరైనా బస్సు వెళ్ళిన తర్వాత బస్ స్టాప్కి వస్తే మీ బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది అని చెప్తాం కదా. Your bus has just gone. Your bus has just gone. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంటికి ఆలస్యంగా వస్తుంటే ఇంటికి ఆలస్యంగా రావద్దు అని చెబుతాం కదా. డోంట్ బీ లేట్ టు హోమ్. డోంట్ బీ లేట్ టు హోమ్. కొంతకాలంగా ఏవైనా పుకార్లు వింటూ ఉంటే నేను కొంతకాలంగా పుకార్లు వింటున్నాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ బీన్ హియరింగ్ రూమర్స్ ఫర్ సమ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ హియరింగ్ రూమర్స్ ఫర్ సమ్ టైమ్. కొందరు కారంగా ఉండే ఆహారం తినరు కదా. నేను ఎప్పుడూ కారంగా ఉండే ఆహారం తినను. ఐ నెవర్ ఈట్ స్పైసీ ఫుడ్. ఐ నెవర్ ఈట్ స్పైసీ ఫుడ్. స్నేహితుల మధ్య వాదన ఒక్కోసారి అదుపు తప్పుతుంది కదా. స్నేహితుల మధ్య వాదన అదుపు తప్పింది. The argument between the friends got out of hand. The argument between the friends got out of hand.
అలాగే నువ్వు ఇది ఒంటరిగా చేయగలవు అని ఇలా చెప్పాలి. యూ ఎలోన్ క్యాన్ డూ ఇట్. యూ ఎలోన్ క్యాన్ డూ ఇట్. ఎవరైనా కోపంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అతను మీ మీద కోపంగా ఉన్నాడా అని అడుగుతాం కదా. ఈజ్ హీ యాంగ్రీ విత్ యూ? ఈజ్ హీ యాంగ్రీ విత్ యూ? ఎవరైనా ఎక్కడికైనా రమ్మని అడిగినప్పుడు ఈరోజు వీలు కాకపోతే నేను రేపు తప్పకుండా వస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కమ్ టుమారో ఫర్ షూర్. ఐ విల్ కమ్ టుమారో ఫర్ షూర్. ఎవరైనా ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ప్రవర్తిస్తే నేను ఇంతకు ముందు వాళ్ళని ఇలా ఎప్పుడూ చూడలేదు అంటాం కదా. ఐ హ్యావ్ నెవర్ సీన్ దెమ్ లైక్ దిస్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ దెమ్ లైక్ దిస్ బిఫోర్. ఎవరైనా ఎక్కువగా ఒత్తిడికి లోనైతే గట్టిగా ఊపిరి తీసుకో అని చెబుతాం కదా. టేక్ ఏ డీప్ బ్రీత్. టేక్ ఏ డీప్ బ్రీత్. ఆలస్యంగా వెళ్ళడం వలన బస్సు తప్పిపోతే నేను బస్సు అందుకోలేకపోయాను అని చెబుతాం కదా. ఐ కుడెంట్ క్యాచ్ ద బస్. ఐ కుడెంట్ క్యాచ్ ద బస్. అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే ఇది యాదృచ్ఛికంగా జరిగింది అంటాం కదా. ఇట్ హ్యాపెండ్ బై ఛాన్స్. ఇట్ హ్యాపెండ్ బై ఛాన్స్. దేనిలోనైనా విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది కదా. విజయం సాధించడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు అచీవ్ సక్సెస్. ఇట్ టేక్స్ టైమ్ టు అచీవ్ సక్సెస్. ఎవరైనా వాళ్ళ స్నేహితుల్ని ఎంత తరచుగా కలుస్తూ ఉంటారో తెలుసుకోవడానికి మీరు మీ స్నేహితులను ఎంత తరచుగా కలుస్తారు అని అడుగుతాం కదా. హౌ ఆఫెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్? హౌ ఆఫెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్? ఏదైనా ప్రయత్నం చేయకుండా ఊరికే వదిలిపెట్టకూడదు కదా. తేలిగ్గా వదులుకోవద్దు. డోంట్ గివ్ అప్ ఈజీలీ. డోంట్ గివ్ అప్ ఈజీలీ. ఏ విషయమైనా ఎవరు చెప్పారో తెలుసుకోవడానికి ఇది నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాం కదా. హూ సెడ్ దిస్ టు యూ? హూ సెడ్ దిస్ టు యూ? మనకు ఇష్టమైన పాటలు మళ్ళీ మళ్ళీ వింటాం కదా. నేను ఆ పాటను పదే పదే విన్నాను. ఐ లిజన్ టు ద సాంగ్ ఓవర్ అండ్ ఓవర్. ఐ లిజన్ టు ద సాంగ్ ఓవర్ అండ్ ఓవర్. గతంలో పిల్లలు బయట ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కదా. ఆ రోజుల్లో పిల్లలు బయట ఎక్కువగా ఆడుకునేవారు. బ్యాక్ ఇన్ ద డే చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్ ఎ లాట్. బ్యాక్ ఇన్ ద డే చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్ ఎ లాట్. అలాగే నేను కాలేజీ హాస్టల్లో ఉంటున్నాను. ఐ యామ్ స్టేయింగ్ ఇన్ ఏ కాలేజ్ హాస్టల్. ఐ యామ్ స్టేయింగ్ ఇన్ ఏ కాలేజ్ హాస్టల్. పిల్లలు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ని కలవడానికి ఏవో కుంటి సాకులు చెబుతూ ఉంటారు కదా. అతను బయటకు వెళ్ళడానికి కుంటి సాకులు చెబుతాడు. హీ మేక్స్ ఫేక్ ఎక్స్క్యూజెస్ టు గో అవుట్. హీ మేక్స్ ఫేక్ ఎక్స్క్యూజెస్ టు గో అవుట్. అప్పుడప్పుడు పార్టీలలో గొడవలు జరిగి పరిస్థితి చేయి దాటిపోతుంది కదా. పార్టీలో పరిస్థితి చేయి దాటిపోయింది. ద సిట్యుయేషన్ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఎట్ ద పార్టీ. ద సిట్యుయేషన్ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఎట్ ద పార్టీ. టీవీ రిమోట్లో బ్యాటరీలు లేవని గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. రిమోట్లో బ్యాటరీలు లేవు. ద రిమోట్ హ్యాస్ నో బ్యాటరీస్ ఇన్ ఇట్. ద రిమోట్ హ్యాస్ నో బ్యాటరీస్ ఇన్ ఇట్.
కొందరు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు కదా. నేను పొదుపుగా ఉంటాను. ఐ యామ్ థ్రిఫ్టీ. ఐ యామ్ థ్రిఫ్టీ. పిల్లలు పుస్తకంలో ఒక పేరా చదవడం పూర్తయితే తదుపరి పేరా చదువు అని చెబుతాం కదా. రీడ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. రీడ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఎవరైనా లేని ఆశను కల్పిస్తూ ఉంటే నువ్వు లేనిపోని ఆశ ఎందుకు కల్పిస్తున్నావు అని అడుగుతాం కదా. వై డు యూ గివ్ ఫాల్స్ హోప్. వై డు యూ గివ్ ఫాల్స్ హోప్. ఎవరైనా మోసగించబడితే అతను మోసపోవాలని రాసిపెట్టి ఉంది అంటాం కదా. హీ ఈజ్ డెస్టిన్డ్ టు బి చీటెడ్ ఆన్. హీ ఈజ్ డెస్టిన్డ్ టు బి చీటెడ్ ఆన్. ఎవరైనా సరైన విషయం చెబితే మీరు చెప్పింది పూర్తిగా సరైనదే అంటాం కదా. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఏదైనా నిర్ణయం నచ్చకపోతే ఈ నిర్ణయం నాకు అసౌకర్యంగా ఉంది అని చెబుతాం కదా. ఐ యామ్ అనీజీ అబౌట్ దిస్ డెసిషన్. ఐ యామ్ అనీజీ అబౌట్ దిస్ డెసిషన్. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరినైనా అనరాని మాటలు అంటే తరువాత క్షమాపణ అడుగుతాం కదా. నేను ఆవేశంలో అన్నదానికి నన్ను క్షమించండి. ఫర్గివ్ మీ ఫర్ వాట్ ఐ సెడ్ ఇన్ రేజ్. ఫర్గివ్ మీ ఫర్ వాట్ ఐ సెడ్ ఇన్ రేజ్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా బస్ స్టాప్లో చాలాసేపటి నుండి వేచి ఉంటే నువ్వు ఇంకా బస్సు ఎక్కలేదా అని అడుగుతాం కదా. హ్యావెంట్ యూ గాటెన్ ఆన్ ద బస్ సెట్. హ్యావెంట్ యూ గాటెన్ ఆన్ ద బస్ సెట్. ఏదైనా పనిని పూర్తి చేయలేకపోతే దీన్ని చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా అని అడుగుతాం కదా. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే టు డూ ఇట్. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే టు డూ ఇట్. ఏదైనా ఊహించని సంఘటన జరిగినప్పుడు దిగ్భ్రాంతి చెందుతాం కదా. అతను దిగ్భ్రాంతి చెందాడు. హీ వాజ్ షాక్డ్. హీ వాజ్ షాక్డ్. అలాగే నువ్వు నా భావాలను పట్టించుకోవు అని ఇలా చెప్పాలి. యూ డోంట్ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్. యూ డోంట్ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్. ఏ విషయమైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఇది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అంటాం కదా. దిస్ బోదర్స్ మీ ఎ లాట్. దిస్ బోదర్స్ మీ ఎ లాట్. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే కుటుంబం అంతా అవమానంగా భావిస్తారు కదా. అతను కుటుంబానికి అవమానం తెచ్చిపెట్టాడు. హీ హ్యాస్ బ్రాట్ డిస్గ్రేస్ టు ద ఫ్యామిలీ. హీ హ్యాస్ బ్రాట్ డిస్గ్రేస్ టు ద ఫ్యామిలీ. కారు గమ్యస్థానం వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆపివేస్తే ఆమె కారును మధ్యలోనే ఆపేసింది అంటాం కదా. షీ స్టాప్డ్ ద కార్ హాఫ్ వే. షీ స్టాప్డ్ ద కార్ హాఫ్ వే. పిల్లలు వర్షంలో ఆడుకోవటానికి ఇష్టపడతారు కదా. పిల్లలు తనివి తీరా వర్షంలో ఆడుకున్నారు. ద చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద రెయిన్ టు దేర్ హార్ట్స్ కంటెంట్. ద చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద రెయిన్ టు దేర్ హార్ట్స్ కంటెంట్. బాగా అల్లరి చేసే పిల్లలంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. అతను అల్లరి పిల్లలను సహించలేడు. హీ కాంట్ టాలరేట్ నాటీ చిల్డ్రన్. హీ కాంట్ టాలరేట్ నాటీ చిల్డ్రన్. అలాగే ఆమె మధ్యాహ్న భోజనానికి ఏమీ తయారు చేయలేదు అని ఇలా చెప్పాలి. షీ హ్యాజంట్ ప్రిపేర్డ్ ఎనీథింగ్ ఫర్ లంచ్. షీ హ్యాజంట్ ప్రిపేర్డ్ ఎనీథింగ్ ఫర్ లంచ్. ఆవేశంలో ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం కదా.
ఆవేశంలో నేను నా ఉద్యోగాన్ని మానేశాను. ఇన్ ఎ ఫిట్ ఆఫ్ రేజ్ ఐ క్విట్ మై జాబ్. ఇన్ ఎ ఫిట్ ఆఫ్ రేజ్ ఐ క్విట్ మై జాబ్. మాటల సందర్భంలో వయసు గురించి మాట్లాడుకునేటప్పుడు మీ వయసు ఎంతో నాకు తెలుసు అంటాం కదా. ఐ నో హౌ ఓల్డ్ యు ఆర్. ఐ నో హౌ ఓల్డ్ యు ఆర్. వీలైనప్పుడల్లా దగ్గరలో ఉన్న పార్కుకి నడకకు వెళ్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు నేను పార్కులో నడకకు వెళ్తాను. సమ్టైమ్స్ ఐ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద పార్క్. సమ్టైమ్స్ ఐ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద పార్క్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చడానికి చింతించకండి, మీరు ఒంటరివారు కాదు అని చెబుతాం కదా. డోంట్ వర్రీ, యు ఆర్ నాట్ అలోన్. డోంట్ వర్రీ, యు ఆర్ నాట్ అలోన్. ఏదైనా మనకి చాలా ముఖ్యమైనదైతే ఆ విషయం చెబుతాం కదా. అది నాకు చాలా ముఖ్యమైనది. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఎవరితోనైనా గొడవ పడేటప్పుడు మీకు దమ్ముంటే నన్ను కొట్టండి అంటాం కదా. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ బీట్ మీ. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ బీట్ మీ. అప్పుడప్పుడు చేతులు కాళ్ళు తిమ్మెర్లెక్కుతూ ఉంటాయి కదా. నా చేతులు కాళ్ళు తిమ్మెర్లెక్కుతున్నాయి. మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ గోయింగ్ నమ్. మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ గోయింగ్ నమ్. చెస్ ఆడడంలో బాగా ప్రావీణ్యం ఉంటే నువ్వు నన్ను చెస్లో ఓడించలేవు అంటాం కదా. యూ కాంట్ డిఫీట్ మీ ఇన్ చెస్. యూ కాంట్ డిఫీట్ మీ ఇన్ చెస్. ఎవరైనా మన తరపున మనకు బదులుగా మాట్లాడితే అతను నా తరపున మాట్లాడాడు అని చెబుతాం కదా. హీ స్పోక్ ఆన్ మై బిహాఫ్. హీ స్పోక్ ఆన్ మై బిహాఫ్. ఎవరైనా మన ఆఫీసుకి వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నిన్న నా ఆఫీసుకి వచ్చాడు. హీ కేమ్ టు మై ఆఫీస్ ఎస్టర్డే. హీ కేమ్ టు మై ఆఫీస్ ఎస్టర్డే. అలాగే నేను గదిలోకి రాగానే వాళ్ళు మాట్లాడడం ఆపేశారు అని ఇలా చెప్పాలి. దే స్టాప్డ్ టాకింగ్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ ఇన్ టు ద రూమ్. దే స్టాప్డ్ టాకింగ్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ ఇన్ టు ద రూమ్. బ్యాగ్ని కారులో వదిలేస్తే నా బ్యాగ్ని కారులోనే వదిలేశాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ లెఫ్ట్ మై బ్యాగ్ ఇన్ ద కార్. ఐ హ్యావ్ లెఫ్ట్ మై బ్యాగ్ ఇన్ ద కార్. మనకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఆయనే మాకు సహాయం చేశారు అని చెబుతాం కదా. హీ ఈజ్ ద వన్ హూ హెల్ప్డ్ అస్. హీ ఈజ్ ద వన్ హూ హెల్ప్డ్ అస్. కొందరు ఎప్పుడూ ఏడవరు కదా. నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై. కొందరు చనిపోయే ముందు వాళ్ళ ఆస్తులకు సంబంధించి వీలునామా రాస్తారు కదా. అతను చనిపోయే ముందు వీలునామా రాశాడు. హీ రోట్ ఏ విల్ బిఫోర్ హీ డైడ్. హీ రోట్ ఏ విల్ బిఫోర్ హీ డైడ్. ఎవరైనా నిజాన్ని దాస్తున్నారని తెలిస్తే వాళ్ళు నిజాన్ని దాచిపెడుతున్నారని నాకు తెలిసింది అంటాం కదా. ఐ ఫౌండ్ అవుట్ దట్ దే ఆర్ హైడింగ్ ద ట్రూత్. ఐ ఫౌండ్ అవుట్ దట్ దే ఆర్ హైడింగ్ ద ట్రూత్. ఎవరికి లేనిపోని ఆశలు కల్పించకూడదు కదా. నేను నీకు లేనిపోని ఆశ కల్పించను. ఐ డోంట్ గివ్ యూ ఫాల్స్ హోప్. ఐ డోంట్ గివ్ యూ ఫాల్స్ హోప్. అలాగే అతనికి నా సోదరితో నిశ్చితార్థం జరిగింది అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఎంగేజ్డ్ టు మై సిస్టర్.
హీ ఈజ్ ఎంగేజ్డ్ టు మై సిస్టర్. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఎవరు వచ్చినా రాకపోయినా మనం వెళ్తాం కదా. అతను రాకపోయినా నేను వెళ్తాను. ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్. ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్. ఎవరితోనైనా మనకు సమస్యలేమీ లేనప్పుడు నాకు వాళ్ళతో ఎలాంటి సమస్య లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ దెమ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ దెమ్. మనం చేసిన పని ఎవరికైనా తెలియకుండా ఉండాలంటే చెప్పొద్దని చెబుతాం కదా. నేను చేశానని అతనికి చెప్పకు. డోంట్ టెల్ హిమ్ ఐ డిడ్ ఇట్. డోంట్ టెల్ హిమ్ ఐ డిడ్ ఇట్. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎవరైనా కోపంగా కనిపిస్తే ఆమెను అంత కోపంగా నేను ఎప్పుడూ చూడలేదు అంటాం కదా. ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్ సో యాంగ్రీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్ సో యాంగ్రీ. మనకు డబ్బు అతిగా ఖర్చు పెట్టే అలవాటు లేకపోతే నేను దుబారా మనిషిని కాదు అని చెబుతాం కదా. ఐ ఆమ్ నాట్ ఎక్స్ట్రావగెంట్. ఐ ఆమ్ నాట్ ఎక్స్ట్రావగెంట్. ఎవరైనా డబ్బు ఇవ్వడం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నీకు డబ్బు ఇవ్వడం నేను చూశాను. ఐ సా హిమ్ గివింగ్ యూ మనీ. ఐ సా హిమ్ గివింగ్ యూ మనీ. ఎవరైనా వేరే వాళ్ళని నమ్మరని తెలిస్తే నువ్వు వాళ్ళని నమ్మవని నాకు తెలుసు అంటాం కదా. ఐ నో యూ వోంట్ బిలీవ్ దెమ్. ఐ నో యూ వోంట్ బిలీవ్ దెమ్. అలాగే నువ్వు ఎలాంటి వ్యక్తివో అందరికీ తెలుసు అని ఇలా చెప్పాలి. ఎవ్రీవన్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. ఎవ్రీవన్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. కొందరు ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు తట్టుకోలేరు కదా. ఆమె ఒత్తిడిని తట్టుకోలేదని నాకు ముందే తెలుసు. ఐ ఆల్రెడీ న్యూ దట్ షీ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్. ఐ ఆల్రెడీ న్యూ దట్ షీ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్. మనం ఏదైనా చెప్పేటప్పుడు ఏ ఉద్దేశంతో చెబుతున్నామో ఎదుటివాళ్ళు అర్థం చేసుకోకపోతే నా ఉద్దేశం మీకు అర్థం కావడం లేదు అంటాం కదా. యు ఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్. యు ఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్. ఎవరైనా ఏ విషయంలోనైనా ఎవరి సలహా పాటిస్తారో తెలుసుకోవడానికి మీరు ఎవరి సలహా పాటిస్తారు అని అడుగుతాం కదా. హూజ్ అడ్వైస్ విల్ యూ ఫాలో. హూజ్ అడ్వైస్ విల్ యూ ఫాలో. అలాగే నిన్న రాత్రి ఏమి జరిగిందో మీకు గుర్తుందా అని ఇలా అడగాలి. డూ యూ రిమెంబర్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. డూ యూ రిమెంబర్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. ఏదైనా నిర్ణయం ఎవరి మీదనైనా ఆధారపడి ఉంటే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. పిల్లలెవరైనా వాళ్ళ నాన్న మాట వినకపోతే మీ నాన్న మాట ఎందుకు వినవు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ లిజన్ టు యువర్ ఫాదర్. వై డోంట్ యూ లిజన్ టు యువర్ ఫాదర్. మనం ఇంటి నుండి బయటికి వెళుతుండగా ఎవరైనా లోపలికి వస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను బయటకు వెళుతుండగానే అతను లోపలికి వచ్చాడు. హీ కేమ్ ఇన్ జస్ట్ ఐ వాజ్ గోయింగ్ అవుట్. హీ కేమ్ ఇన్ జస్ట్ ఐ వాజ్ గోయింగ్ అవుట్. అలాగే నాన్న ఇంటికి రాకముందే నేను నిద్రపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ఫెల్ అస్లీప్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ హోమ్. ఐ ఫెల్ అస్లీప్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ హోమ్.
ఎవరైనా రైలులో వస్తారని ఎదురు చూస్తుండగా వాళ్ళు కారులో వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను రైలులో కాకుండా కారులో వచ్చాడు. హీ కేమ్ బై కార్ ఇన్స్టెడ్ ఆఫ్ బై ట్రైన్. హీ కేమ్ బై కార్ ఇన్స్టెడ్ ఆఫ్ బై ట్రైన్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా విదేశాలకు వెళ్ళిపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె విదేశాలకు వెళ్ళిపోయింది. షీ హ్యాస్ గాన్ అబ్రాడ్. షీ హ్యాస్ గాన్ అబ్రాడ్. కొందరు ఉదయం అల్పాహారంగా పండ్లు తినడానికి ఇష్టపడతారు కదా. నాకు అల్పాహారంలో పండ్లు ఇష్టం. ఐ లైక్ ఫ్రూట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఐ లైక్ ఫ్రూట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఎవరైనా గట్టిగా అరిచి చెబుతూ ఉంటే, నువ్వు అరవాల్సిన అవసరం లేదు, నేను చెవిటివాడిని కాదు అని చెబుతాం కదా. యూ డోంట్ నీడ్ టు షౌట్, ఐ ఆమ్ నాట్ డెఫ్. యూ డోంట్ నీడ్ టు షౌట్, ఐ ఆమ్ నాట్ డెఫ్. ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళ స్నేహితుడు కూడా వెంట వస్తున్నాడేమో తెలుసుకోవడానికి, మీ స్నేహితుడు మీతో వస్తున్నాడా అని అడుగుతాం కదా. ఈజ్ యువర్ ఫ్రెండ్ కమ్మింగ్ విత్ యూ. ఈజ్ యువర్ ఫ్రెండ్ కమ్మింగ్ విత్ యూ. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం ఏం చేస్తున్నామని అడిగితే మనం ఏం చేస్తున్నామో చెబుతాం కదా. ఆ సమయంలో నేను టీవీ చూస్తున్నాను. I was watching TV at that time. I was watching TV at that time. ఎవరైనా ప్రతి విషయానికి మనల్ని నిందిస్తూ ఉంటే, నువ్వు ప్రతిదానికి నన్ను ఎందుకు నిందిస్తున్నావు అని అడుగుతాం కదా. Why are you blaming me for everything? Why are you blaming me for everything? కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది కదా. మీరు కష్టపడి పనిచేస్తే మీకు ప్రమోషన్ వస్తుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ప్రమోషన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ప్రమోషన్. ఫోన్ చూస్తూ ఉంటే ఎంత సమయమైనా గడిచిపోతుంది కదా. నేను ఫోన్ చూస్తూ నా సమయం వృధా చేసుకున్నాను. I wasted my time looking at the phone. I wasted my time looking at the phone. మనం మాట్లాడడం వలన ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనిపిస్తే మాట్లాడకుండా మౌనంగా ఉంటాం కదా. నీకోసమే నేను మౌనంగా ఉన్నాను. I stayed quiet for your sake. I stayed quiet for your sake. శుభవార్త వినడానికి ఎవరైనా ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంటారు కదా. మేము శుభవార్త వినాలని ఆరాటపడుతున్నాము. వీఆర్ లాంగింగ్ టు హియర్ గుడ్ న్యూస్. వీఆర్ లాంగింగ్ టు హియర్ గుడ్ న్యూస్. అలాగే కొన్ని నిమిషాల క్రితం నువ్వు ఏమన్నావు అని ఇలా అడగాలి. వాట్ హ్యాడ్ యు సెడ్ ఏ ఫ్యూ మినిట్స్ బ్యాక్. What had you said a few minutes back? ఎవరైనా బయట నుండి వచ్చినప్పుడు బూట్లు బయట వదిలి ఇంట్లోకి రమ్మని చెబుతాం కదా. బయట మీ బూట్లు తీసి లోపలికి రండి. టేక్ ఆఫ్ యువర్ షూస్ అవుట్ సైడ్ అండ్ కమ్ ఇన్. టేక్ ఆఫ్ యువర్ షూస్ అవుట్ సైడ్ అండ్ కమ్ ఇన్. ఎప్పుడైనా షాపింగ్ చాలా ఎక్కువగా చేస్తే, నేను ఈరోజు చాలా షాపింగ్ చేశాను అని చెబుతాం కదా. ఐ షాప్డ్ ఏ లాట్ టుడే. ఐ షాప్డ్ ఏ లాట్ టుడే. మనకు ఎవరైనా నమ్మకమైన స్నేహితుడు ఉంటే అతని గురించి చెబుతాం కదా. అతను నమ్మకమైన స్నేహితుడు. హీ ఈజ్ ఏ ట్రస్ట్వర్తీ ఫ్రెండ్. హీ ఈజ్ ఏ ట్రస్ట్వర్తీ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.